హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్కి ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఒక చిన్న గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇది పార్ట్ 1 మాత్రమే. అసలైన సెలబ్రేషన్స్ వ్లాగ్ నేను ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. ఏంటంటే ఈసారి మేము కొంచెం ఘనంగా చేసుకుంటున్నాం అనుకుంటున్నాము. మొదటిసారి 2024లో మేము వచ్చిన స్టార్టింగ్ లో ఈ యొక్క ఫోటోతో మేము స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 2025లో ఏంటంటే అలా కళ్యాణం చేయాలి అనేసి ఒక సింపుల్ గా ఆయన చేయించుకున్నారు. ఈసారి ఏంటంటే ఆయన రాముల వారి కోరిక ఏంటంటే ఇంకా ఘనంగా చేసుకోవాలని, ఈసారి ఏంటంటే ఇంకా బాగా చేసుకుందామని మా ఒక కోరిక. గత సంవత్సరం ఉత్సవ విగ్రహాలు వచ్చాయి అనంత గారి దగ్గర నుంచి. ఈ సంవత్సరం ఆ విగ్రహాలతో పెట్టి కళ్యాణం చేస్తున్నాము. జై శ్రీరామ్. చెప్పండి అందరు మీరు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదిగో అక్కడ పట్టుకెళ్దాం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే నేను ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోలేను. బట్ నా లైఫ్లో నేను ఇలా ఫస్ట్ టైం శ్రీరామనవమి అంటే నేను ముందు నుండి ప్రిపరేషన్స్ అవన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా కళ్యాణానికి డైరెక్ట్గా వెళ్ళాను, కానీ ఇలా ముందు ప్రిపరేషన్స్ ఇవన్నీ నాకు ఇదే మొదటిసారి. ఇలా ముందు రోజు అయితే విగ్రహాలన్నీ ఒకే దగ్గర ఉండే, బట్ నెక్స్ట్ డేకి ఎవరింటి నుండి వాళ్ళు విగ్రహాన్ని తీసుకురావాలి, అమ్మాయి తరపున అబ్బాయి తరపున అని చెప్పేసి ఫస్ట్ అయితే అమ్మాయిని అంటే సీతమ్మ వారిని అయితే విగ్రహాన్ని తీసుకొచ్చేస్తున్నారు. నాకైతే ఆల్మోస్ట్ ఒక పెళ్ళి మనం బయట ఎలా చేసుకుంటామో అలా చూసినట్టే అనిపించింది. అండ్ విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయి, అసలు చాలా కలగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఏం డెకరేషన్ ఏది లేకపోయినా కూడా విగ్రహాలు చాలా కలగా అనిపించాయి. అలా హారతి ఇచ్చి బొట్టు పెట్టి అమ్మవారిని అయితే ఇంటికి తీసుకొచ్చేసారు. ఇక్కడ మొత్తం 3 ఫ్యామిలీస్ అయితే కళ్యాణం చేయిస్తున్నారు. అమ్మవారిని పట్టుకున్న అనూష అయితే అమ్మాయి తరపున, మనం విగ్రహాలు పెట్టిన అన్ని ప్లేస్ ఉంది కదా అదైతే అబ్బాయి తరపున అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి ఎవరింటి నుండి వాళ్ళు వస్తారు అంటే అమ్మాయి తరపు నుండి అమ్మాయిని, అబ్బాయి తరపు నుండి అబ్బాయిని తెస్తారు కదా, అలా ఒకరోజు నిద్ర ఉండాలి అని చెప్పేసి అలా తీసుకెళ్లారు. అదైపోయిన తర్వాత కిందికి వెళ్ళాము. ఇంకా కింద అసలైంది ఉంది కదా స్టేజ్ వేయడం, అదే అండి కళ్యాణ మండపం. అక్కడ ఇంకా ముందు రోజు నైటే ఇలా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే పూలు గుచ్చడం, తర్వాత బ్యానర్ని, ఇదైతే చాలా బాగుంది, ఇది వీళ్ళే ఆర్డర్ ఇచ్చి మరి వాళ్ళకి ఎలా కావాలి అని చేయించుకున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అయితే మన ఇంట్లో పెళ్ళికి ఎలా ఉంటామో అలా అందరూ బిజీగా ఉన్నారు. నాకు శ్రీరామనవమి ఈ అపార్ట్మెంట్లో అసలు ఏం గుర్తొస్తుంది అంటే, నేను వచ్చి ఇక్కడికి 1 ఇయర్, నేను ఫస్ట్ టైం కూడా శ్రీరామనవమి ఇక్కడే చేసుకున్నాను. అలా నాకు ఇవన్నీ మెమరీస్. బట్ లాస్ట్ టైం ఇంతగా చెయ్యలేదు, జస్ట్ నార్మల్ పూజ చేశారు. బట్ ఈసారి కళ్యాణం చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. నాతో పాటు మీరు కూడా నెక్స్ట్ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని అయితే షేర్ చేసుకున్నారు. నేను వచ్చినప్పటి నుండి అంటే నేను చూస్తున్నప్పటి నుంచి అయితే ఇక్కడ అన్ని పండుగలు బాగా చేసుకుంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. ఇంటిని మిస్ అవుతామన్న ఫీలింగ్ కూడా ఉండదు ఫస్ట్. సో ఫైనలీ ఇలా స్టేజ్ అయితే మొత్తం ఇలా డెకరేట్ చేసేసారు. అందరూ ఒక చెయ్యేస్తేనే కదండి పని చాలా తొందరగా అయిపోయేది. అప్పటికి కూడా ఇంకొంచెం పెండింగ్ ఉండే, ఇంకా నెక్స్ట్ డే చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడితో అయితే క్లోజ్ చేశారు. అప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో మా సెలబ్రేషన్స్లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.